హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయ మీడియా. ఇప్పుడిప్పుడే అందిన వార్త. జగన్ ప్రయోగాల దెబ్బకు వణికిపోతున్న వైసీపీ టాప్ లీడర్లు. ఒక్కటే టెన్షన్ అప్డేట్ రావడం జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది. అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అవుతుందండి. సో లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. వైసీపీలో తీవ్ర కలకలం రేగుతోంది. ఎన్నికల సమయం వచ్చేయడం, పార్టీ అభ్యర్థుల విషయంలో ఇంకా మార్పులు కొనసాగుతుండడంతో నాయకులు కార్యకర్తలు కూడా ఇదే ప్రయోగం అని రచ్చ చేసుకుంటున్నారు. అంతేకాదు, ఒకవైపు టీడీపీ జనసేన బలంగా ముందుకు సాగాలని నిర్ణయించుకుని చేతులు కలిపాయని, ఇలాంటి సమయంలో ఇంకా కీలక నేతలు మార్చేయడం ఏంటని నాయకులు చర్చించుకుంటున్నారు. అటు చూస్తే బలమైన మిత్రపక్షం చేతులు కలిపింది, అభ్యర్థులను కూడా ప్రకటించారు. ఇలాంటి సమయంలో అంతకన్నా బలమైన వారికి ఇక్కడ అవకాశం ఇవ్వాలి. కానీ కొత్త ముఖాలకు ఇస్తే ఎలా ఓడిస్తాం, ఎలా కలిసి నడుస్తాం, ఇది ఇప్పుడు కొత్తగా వైసీపీలు వినిపిస్తున్నారు. సాధారణంగా ఎక్కడైనా రాజకీయ సభ పెడితే దీనిని వెంటనే పొరుగు పార్టీల నుంచి స్పందన వస్తుంది. ముఖ్యంగా వైసీపీ నాయకులు తమ శైలిలో విమర్శలు గుప్పిస్తున్నారు. కానీ తాజాగా టీడీపీ జనసేన మిత్రపక్షం నిర్వహించిన జెండా సభలపై వైసీపీ నుంచి 1-2 మినహా పెద్దగా ఎక్కడా కామెంట్లో వినిపించలేదు. దీనికి ప్రధాన కారణం తాము కూడా ఈ సభ సక్సెస్ను అంగీకరిస్తున్నారా అనే సందేహాలు వస్తున్నాయి. జెండా సభకు పోటెత్తిన జనమే మార్పు దిశగా రాష్ట్రం అడుగులు వేస్తుందనే భావన వైసీపీలోనూ కలుగుతుండడం సీనియర్లకు కంటిపై కునుకు లేకుండా చేస్తుంది. ఇదే విషయంపై క్షేత్రస్థాయిలో నాయకులు చర్చ చేస్తున్నారు. తాజాగా ప్రకటించిన 8వ జాబితాలోనూ ఇంకా ప్రయోగాలు చేయడం, వారసులకు టికెట్లు ఇవ్వడం, బంధుప్రీతిని చాటుకోవడం వంటివి పెద్ద సంచలనంగా మారుతున్నాయని వైసీపీ అధిష్టానం భావించిన క్షేత్రస్థాయిలో మాత్రం ఇప్పటి వరకు పార్టీని అంటిపెట్టుకున్న నాయకులకు అన్యాయం చేయడం కాదా అనే చర్చ తెర మీదకి వచ్చింది. అందుకే మునిగిపోతున్న ప్రయోగాలు ఎందుకని ప్రశ్నిస్తున్నారు. ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.